హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్‌కు మన ఛానల్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. అయితే మన 'గంగా' మూవీ గురించయితే సినిమా ఫస్ట్ హాఫ్ ఎట్లా ఉంది, సెకండ్ హాఫ్ ఎట్లా ఉంది అయితే ఈ విషయం అయితే మాట్లాడుకుందాం. అయితే సినిమా స్టార్టింగే గైస్ ఒక 30 మినిట్స్ మీకు 20 మినిట్స్ అయితే చాలా బోర్‌గా అనిపిస్తది. అంటే స్టోరీలోకి వెళ్ళడానికి కొంచెం అయితే బోర్ అనిపిస్తది. అయితే వెళ్తున్న అయితే సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది గైస్ మీకైతే. అయితే సూర్య గారు ఒక బాబుతోటి అయితే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉంటది. ఆ బాబు పారిపోతాడు. ఆ బాబు గురించి పట్టుకొని వెళ్ళేసి కంగువ సీన్ ఎప్పుడు ఎంటర్ అయితది, సినిమాలో ఎప్పుడైతే ఈ విషయం అనేది తెలుస్తది మీకైతే. అదే ఫస్ట్ హాఫ్ అయితే ఒక 20 మినిట్స్ అయితే కొంచెం లాగ్ ఉంటది. ఇంటర్వల్ బ్యాంక్ కాడికొచ్చేసే వరకు ఇంటర్వల్ బ్యాంక్ అయితే చాలా బాగుంటది. కంగువ ఎంట్రీ ఫైట్ అరాచకం అనిపిస్తది ఫైట్ సీన్స్. నెక్స్ట్ లెవెల్ ఫైట్ సీన్స్ అయితే ఉంటాయి కంగువల. ఇంకా నెక్స్ట్ సెకండ్ హాఫ్‌లో వచ్చేసి సెకండ్ హాఫ్ మీకు కొంచెం ఇంకా హైలైట్ ఉండబోతుందిరా అనే టైంలో సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయినట్టు అనిపిస్తది. తర్వాత ముసలి ఫైట్ ఉంటది. ఆ ముసలిది ఫైట్ చేసే టైంలో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. మన 'కంగువ' ఎంట్రీ సీన్ ప్రతిసారి మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తది. అయితే దీనిలో వీఎఫ్ఎక్స్ గురించి మాట్లాడితే వీఎఫ్ఎక్స్ వచ్చి 3డీలో అయితే చూడలే గైస్ మేమైతే 2డీలో అయితే చూసినాం. 2డీలో అయితే బాగా అనిపించినాయి గానీ 3డీలో అయితే అంత బాగా అయితే అనిపియలే నాకైతే. మా ఫ్రెండ్ చెప్పిండు. అంత వీఎఫ్ఎక్స్ మంచిగా లేవని. అడవిలో ఉన్నాయి కొన్ని సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయని చెప్పేసి చాలామంది అని అన్నారు. 3డీలో అయితే. 2డీలో అయితే నాకైతే అంత బాగా అయితే అనిపియలే గైస్. కొన్ని చోట డార్క్‌నెస్ ఎక్కువ అనిపించింది. చోట మన రెడ్‌నెస్ ఎక్కువ అనిపించింది. ఇంకా 'బాబీ దేఓల్' గురించి ఎక్స్‌ట్రా అంటే 'బాబీ దేఓల్' చేసిన క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా అయితే బానే చేసిండు ఆయన క్యారెక్టర్‌కి ఆయన. ఇంకా కొన్ని ఆ హీరోని ఫస్ట్ హాఫ్ అది హీరో వచ్చేప్పుడు చిరాకు దెక్కుతది గైస్ అసలు ఎట్లా ఉంటదంటే నాకైతే ఎందుకురా అనిపిస్తది. మన 'సూర్య' గారిది జీవించేసిన అని చెప్పవచ్చు సినిమాకైతే. ఇంగా నెక్స్ట్ వచ్చేసి 'డీఎస్‌పీ' మ్యూజిక్ గురించి మాట్లాడితే 'డీఎస్‌పీ' బీజీఎం ఎందుకు ఒక 'గంగవ్వ' ఎంట్రీ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. తర్వాత ఎందుకు చాలా స్లోగా అనిపిస్తది అనుకుంటున్నా. ఎందుకంటే బీజీఎం ఎందుకు బాగానే తగ్గింది గైస్ మంచిగా కొట్టాలి మ్యూజిక్ ఆడ పాత ఒక 10 ఏళ్ల బ్యాక్‌గ్రౌండ్ కొట్టి తెచ్చి పెట్టినట్టున్నాడు అనిపించింది. నాకైతే బ్యాక్‌గ్రౌండ్ డీఎస్‌పీ తీసేది ఈసారి మాత్రం నచ్చలేదు. అందుకోసమే 'పుష్ప' సినిమాలో అయితే తీసుకోలేదేమోనని నేను అనుకుంటున్నా. బీజీఎం సరిగ్గా కొట్టనందుకే. బీజీఎం అయితే అంత బాగా అనిపిస్తలేదు. నెక్స్ట్ ఏమో అబ్బా! నాకైతే కష్టమే అనిపిస్తుంది 'డీఎస్‌పీ' గురించి. తమన్ గారికి ఇచ్చినా కూడా బాగుంటుండే అనుకుంటున్నా గానీ, తమన్ గారు ఏం చేస్తుండో తెలవదు గానీ, బీజీఎం అయితే కొంచెం అయితే డల్ అనిపించింది గైస్. నాకైతే మంచిగా అనిపియలే. ఇంక మూవీకొచ్చేసరికి మొత్తం మూవీకి అయితే రేటింగ్ అయితే నేను 5కొచ్చేసి 3.5 అయితే ఇస్తా గైస్. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. ఓకే గైస్ అంతే వీడియో కొత్తగా చూస్తున్న మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తది. నెక్స్ట్ 'మట్కా' మూవీ రివ్యూ వస్తది గైస్. 'మట్కా' మూవీ రివ్యూ అయితే చూడండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.